యుద్ధం అనగానే మనకు బోర్డర్ లో సైనికులు, తుపాకులు, ట్యాంకులు గుర్తొస్తాయి కదా. కానీ శత్రువులు మన దేశం మీద ఒక కొత్త రకమైన యుద్ధం ప్రకటించారు. ఇందులో తుపాకులు పేలవు, బాంబులు పడవు, కానీ సైలెంట్ గా మన దేశ భవిష్యత్తు నాశనమైపోతోంది. అదే నార్కో టెర్రరిజం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మధ్య ఎక్కడ చూసినా, ఏ న్యూస్ ఛానల్ పెట్టినా డ్రగ్స్ కేసులు ఎందుకు విపరీతంగా పెరుగుతున్నాయో. ఇది కేవలం యువత చెడిపోవడం మాత్రమే కాదు, భారతదేశాన్ని లోపలి నుండి దెబ్బతీయడానికి, దేశాన్ని ముక్కలు చేయడానికి శత్రువులు వాడుతున్న అతిపెద్ద ఆయుధం. అసలు ఈ నార్కో టెర్రరిజం అంటే ఏంటి? డ్రగ్స్ అమ్మడం ద్వారా వచ్చే వేల కోట్ల బ్లాక్ మనీని ఉగ్రవాదానికి, దేశ విద్రోహ చర్యలకు వాడటాన్నే నార్కో టెర్రరిజం అంటారు. ఒక దేశంలో డ్రగ్స్ మాఫియా పెరిగిపోతే ఆ డ్రగ్స్ డబ్బుతో వాళ్ళు రాజకీయాలను, వ్యవస్థలను కంట్రోల్ చేయడం మొదలు పెడతారు. దాన్ని నార్కో స్టేట్ అంటారు. అంటే డ్రగ్స్ అనేది కేవలం ఒక క్రైమ్ సమస్య కాదు, ఇది మన జాతీయ భద్రతకు సంబంధించిన అతిపెద్ద ప్రమాదం. మరి శత్రువులు మన దేశాన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే మ్యాప్ లో చూస్తే మన భారతదేశం రెండు అతిపెద్ద గ్లోబల్ డ్రగ్స్ ఉత్పత్తి చేసే ప్రాంతాల మధ్య ఇరుక్కుపోయి ఉంది. ఒకవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్లతో కూడిన గోల్డెన్ క్రెసెంట్, మరోవైపు మయన్మార్, థాయిలాండ్, లావోస్ లతో కూడిన గోల్డెన్ ట్రయాంగిల్. దీని వల్ల బోర్డర్స్ నుంచి సముద్ర మార్గాల ద్వారా, చివరికి డార్క్ వెబ్, సోషల్ మీడియా ద్వారా కూడా మన దేశంలోకి విపరీతంగా సింథటిక్ డ్రగ్స్ పంపిస్తున్నారు. అందుకే ఇప్పుడు యుద్ధ భూమి బోర్డర్ లో లేదు, అది మన సమాజంలోనే ఉంది, మన ఇళ్ల మధ్యకే వచ్చేసింది. శత్రువుల టార్గెట్ మన ఆర్మీ కాదు, మన యువత. ఎందుకంటే ఒక దేశపు యువతను డ్రగ్స్ కు బానిసలను చేస్తే కుటుంబాలు నాశనం అవుతాయి, క్రైమ్ రేట్ పెరుగుతుంది, మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది, దేశ ప్రొడక్టివిటీ పడిపోతుంది. యువత బలహీన పడితే ఆ సమాజాన్ని, దేశాన్ని విడగొట్టడం చాలా ఈజీ. యువత మత్తులో ఊగుతుంటే మన దేశం విశ్వగురు ఎలా అవుతుంది? ఇక్కడ ఇంకో భయంకరమైన నిజం ఉంది. ఒక యువకుడు కొనే ప్రతి డ్రగ్ ప్యాకెట్ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసా? అది కేవలం ఒక లోకల్ పెడ్లర్ జేబుల్లోకి వెళ్లడం లేదు. ఆ డబ్బుతో శత్రువులు అక్రమ ఆయుధాలు కొంటున్నారు, రాడికల్ నెట్వర్క్లను నడుపుతున్నారు, మన దేశం మీదకే ఉగ్రవాదులను పంపిస్తున్నారు. అంటే తెలుసో తెలియకో మత్తు కోసం డ్రగ్స్ కొనే వాళ్ళు మన దేశాన్ని నాశనం చేసే శత్రువులకే ఫండింగ్ చేస్తున్నారన్నమాట. ఈ ప్రమాదాన్ని గుర్తించే ఇటీవల మే నెలలో జరిగిన ప్రతిష్టాత్మకమైన ఆర్ఎన్ ఖావ్ మెమోరియల్ లెక్చర్ లో మన హోం మంత్రి అమిత్ షా గారు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచ దేశాలన్నీ కలిసి ఈ డ్రగ్స్ మాఫియాను అడ్డుకోకపోతే భవిష్యత్తులో దేశాలు నాశనం అవడం ఖాయం అని హెచ్చరించారు. మన దేశ జాతీయ భద్రత కోసం 2047 నాటికి డ్రగ్స్ లేని భారత్ సాధించడమే మన లక్ష్యమని, ఈ పోరాటంలో వెనక్కి తగ్గేదే లేదని ఆయన స్పష్టం చేశారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇది కేవలం పోలీసుల, ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, పౌరులుగా మనం కూడా కళ్ళు తెరవాలి. యువతను తప్పుదోవ పట్టించే డ్రగ్స్ కల్చర్ ను కూల్ అనుకునే భ్రమలోంచి మన పిల్లలను బయటకు తీసుకురావాలి. తల్లిదండ్రులు, స్కూల్స్, కాలేజీలు పిల్లల ప్రవర్తనను జాగ్రత్తగా గమనించాలి. సోషల్ మీడియాలో, ఆన్లైన్ లో వాళ్ళు దేనికి ఆకర్షితులవుతున్నారో ట్రాక్ చేయాలి. ఎక్కడైనా ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఒక బలమైన దేశం అప్రమత్తంగా ఉండే పౌరులతోనే సాధ్యమవుతుంది. మరి దేశం మీద జరుగుతున్న ఈ సైలెంట్ యుద్ధం గురించి, ఈ నార్కో టెర్రరిజం ముప్పు గురించి విన్నాక మీకేమనిపించింది? మన యువతను ఈ మహమ్మారి నుంచి ఎలా కాపాడుకోవాలో కింద కామెంట్స్ లో మీ సలహాలు చెప్పండి. ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది. అందుకే ఈ విషయాన్ని ప్రతి భారతీయుడికి చేరేలా వీడియోను లైక్ చేసి వెంటనే షేర్ చేయండి. జై హింద్.